కర్నూలు జిల్లా ముచ్చుమరిలో చిన్నారి అఘాయిత్యానికి గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలంగా మారింది. ముగ్గురు మైనర్లు చిన్నారిపై అత్యాచారం చేసి మృతదేహాన్ని లిఫ్ట్ ఇరిగేషన్లో పడేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి డెడ్ బాడీ కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఘటనా స్థలం నుంచి అందిస్తారు. మనతో మాట్లాడడానికి నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఉన్నారు. అయితే నిన్న జరిగినటువంటి ముచ్చుమరి సమీపంలో అత్యాచారం చేసి ఇందులో వేశారనేటటువంటి నెపంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సార్ చెప్పండి, ఈ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టారు, ఎలా ఉంది? ముందు బాలిక యొక్క మృతదేహం ట్రేస్ అవుట్ చేసే పనిలో ఉన్నాం. 2 బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. 4 పుట్టీలు ఉన్నాయి. ఒక 20 మంది స్విమ్మర్స్ ఉన్నారు. ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ నుంచి ఒక 20 మంది సిబ్బంది వచ్చారు. అందరూ కలిపి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఇంకా కొనసాగుతాయి బాడీ ట్రేస్ అయ్యే వరకు కూడా. అయితే నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి ముగ్గురు మైనర్ సంబంధించినటువంటి బాలురు ఎవరైతే ఉన్నారో అందులో ప్రధానంగా ఇంకా కొంతమంది ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అవన్నీ మనం మాట్లాడకూడదు, మైనర్ కదా. అంటే బాధితులు ఏం కోరుతూ ఉన్నారు? ఇక్కడ జరిగినటువంటి ఘటనతో బయటికి రావాలంటే భయపడవలసిన పరిస్థితి, స్థానికంగా ఎంపీ ఉండేటటువంటి ప్రాంతంలోనే ఇలా జరగడం చాలా ఆందోళన కలిగిస్తూ ఉందని వాపోతా ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని రకాల రక్షణ ఏర్పాట్లు చేయటం జరిగింది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ప్రజలందరూ కూడా వాళ్ళ దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. అందరికీ కూడా సురక్షితంగా ఉండేలాగా స్కూల్స్ ఇవన్నిటికి కూడా మహిళా పోలీసులు ఉన్నారు, వాళ్ళని కూడా పంపిస్తున్నాము. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. పెట్రోలింగ్ జరుపుతున్నాము. ఓపెన్ డ్రింకింగ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తున్నాము. ఎక్కడెక్కడ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి. అనుకోకుండా జరిగిన సంఘటన ఇది. ఇక ముందు అలాంటి సంఘటన ఎక్కడ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలన్నీ కూడా తీసుకుంటాం. ఇది మొత్తంగా ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ పోలీస్ సంబంధించినటువంటి బందోబస్తుతో ఈ యొక్క చర్యలు చేపట్టామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా పోలీస్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు ముమ్మరంగా ఉదయం నుండి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న ఇచ్చినటువంటి నిన్న తీసుకున్నటువంటి ముగ్గురు మైనర్ సంబంధించినటువంటి బాలురు ఎవరైతే ఉన్నారో వారి నుండి కొంత సమాచారం రాబట్టడం జరిగింది. వాటి ఆధారంగానే ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా పోలీస్ సంబంధించిన అధికారులు, రెవెన్యూ అందరూ కూడా జల్లెడపట్టి ఈ ప్రాంతాన్నంతా చిన్నారి సంబంధించినటువంటి వాటి కోసం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఇప్పటికే ఉండేటటువంటి బోట్లు కావచ్చు, లేదా ఫోర్స్ కంటే అదనంగా ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బలగాలు రావడంతో ఇంకా ముమ్మరంగా ముందుకెళ్తామంటూ కూడా జిల్లా ఎస్పీ తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు చేపడతామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే చూడాలి, పోలీస్ సంబంధించినటువంటి అధికారులు ఓవైపు, రెవెన్యూ సంబంధించినటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి బాలిక సంబంధించినటువంటి అచుకి కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ విజువల్లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉదయం నుండి ముమ్మరంగా ఈ బోట్ల ద్వారా చూస్తూ ఉన్నారు. బోట్ల ద్వారా చూస్తూ ఉన్నప్పటికీ ఎక్కడా కూడా బాలిక సంబంధించినటువంటి అచుకు కనిపించడం లేదు. ఆ అచుకు కోసం ఈ సమీప గ్రామంలో ఉండేటటువంటి వారు కూడా వేలాది మంది ఇక్కడికి చేరుకొని స్వచ్ఛందంగా ఈ బాలిక సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తాయా అంటూ కూడా ఎదురు చూస్తున్న సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే పోలీస్ సంబంధించినటువంటి అధికారులు అయితే ఈ జరుగుతున్నటువంటి ఈ సర్చ్ ఆపరేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ముమ్మరంగా కొనసాగిస్తున్నప్పటికీ ఎక్కడా కూడా ఆనవాళ్ళు కనిపించకపోవడంతో ఇంకా ముమ్మరంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో చేపడతామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్